అన్హర్డ్ గురించి బాగా తెలిసినటువంటి ఈ ముగ్గురి మాటల్లో తెలుసుకోవాలనుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాందిని వద్దా, దర్శి ఫస్టా? ఓకే, దర్శిగానే స్టార్ట్ చేద్దాం. సో 1920 to 1947లో అన్హర్డ్ ఏదైనా మాకు ఇప్పుడు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ట్విట్టర్లో చెప్పిందైనా నాకు ఓకే అండి. అంటే అది స్పెసిఫికలీ అన్హర్డ్ అంటే చాలా జరుగుతున్నాయి అంటే సెకండ్ వరల్డ్ వార్ కాదు, ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది. ఇట్స్ అబౌట్ సమ్వన్ అన్హర్డ్ ఐ థింక్ వస్తున్నా బేసిక్లీ. అంటే ఎందుకంటే ఇది అన్నిటికీ చాలా హిస్టారిక్ రీజన్స్ ఉన్నాయి కదా, బికాజ్ అన్హర్డ్ అంటేనే అది. అఫ్కోర్స్ వీఆర్ సెలబ్రేటింగ్ ది అన్హర్డ్ హీరోస్ ఆఫ్ ద ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్. అండ్ మా తాతగారు పిచ్చయ్య గారు, అండ్ హీ వాజ్ ఆ రోజుల్లో అప్పుడు మర్లపాడు నాటక మండలి అట్లా ఏదో ఉండేదంట. దాంట్లో వాళ్ళు థియేటర్ ఫామ్లో దే యూస్ టు గో అవుట్ అండ్ పర్ఫార్మ్ అండ్ మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ ది ఫ్రీడమ్ మూమెంట్. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ అప్పుడు కొంచెం మనకి ఈ నిజాం పరిపాలన ఒకటి ఉండేది, సో దానికి కొన్ని వ్యతిరేకంగా సో అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఆయనలాగే ఉన్నారని వాళ్ళ మామయ్యని మాటూరు పేటలో పట్టుకొని కొడితే ఆయన చనిపోయాడు అప్పుడు బేసిక్లీ. సో చనిపోయాడంటే బేసిక్లీ అప్పుడే అంటే నువ్వే కదా చేసింది ఇదంతా అని ఎవరో అంటున్నారు. పక్క నుంచి వచ్చి ఆయన ఈయన కాదు ఇంకొక ఆయన వేరే ఓట్లో ఉంటాడని అని అన్నారంట. సో అప్పటికల్లా ద వే దోస్ పోలీస్ బీట్ హిమ్, ఆయన చనిపోయారు. అండ్ హీ వాజ్ ఆన్ అ రన్, పారిపోయి సో అట్లా 2-3 షూట్అవుట్స్లో ఆల్మోస్ట్ ప్రాణాలతో బయటపడి సో ఇలా జరిగినాయి అనమాట ఆ టైంలో. సో అలాంటి ఈ సందర్భంలో అంటే అలాగా ఎంతోమంది అంటే మా తాతయ్య గారే కాదు చాలామంది ఇళ్లలో ఇలాంటి ఒక స్టోరీ ఉండే ఉంటుంది. సో యా నేను బద్రీ చేస్తున్నప్పుడు అంటే ఆయన ఎప్పుడు నేను చూడలేదు, నేను పుట్టేసరికల్లా ఆయన చనిపోయారు. బట్ మా నాన్న చెప్తుండేవాడు ఆ కళ్ళని. సో నేను ఫస్ట్ రీడింగ్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి ఎల్ఎన్ఆర్ ఫిలిమ్స్ దగ్గర ఆఫీస్కి వెళ్తే అప్పుడు అనిపించారు అనమాట, సర్లే ఎక్కడ తిరిగి ఎక్కడికి వచ్చింది, బేసికలీ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యా. సో ప్రాబ్లీ ఐ థింక్ a little tribute that I could ఏమంటారు నీరాజన అంటారా దాన్ని. సో మా తాతగారికి నేను ఇచ్చిన కాస్త చిన్న ట్రిబ్యూట్ అన్హర్డ్ వాయా ఆదిత్య అండ్ రాధిక. సో కంప్లీట్ సిరీస్ లో ప్రతి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. యూజువల్లీ ఒక సినిమా చేస్తే కనుక హీరో హీరోయిన్ అది చేశారు, ఈ క్యారెక్టర్ ఏవో 1-2 గుర్తుంటాయి కానీ బట్ ఐ థింక్ అన్హర్డ్ బద్రి గుర్తున్నాడు, చలపతి, పద్మ, మల్లేష, ఇలా అన్వర్తో సహా లాస్ట్లోనే కనిపిస్తారు ఆయన కూడా లాస్ట్ 2 ఎపిసోడ్స్లో. ప్రతి క్యారెక్టర్ ఏంటంటే నేను ఆదిత్య గారికి చెప్పడం జరిగిందనమాట, నిజంగానే వీళ్ళు ఉన్నారా, సో ఆ అన్హర్డ్ స్టోరీస్ ఇలా మాకు చూపిస్తున్నారా అని చెప్పి. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇలా బద్రి అని చెప్పి మీ క్యారెక్టర్ గురించి చెప్పి? లేదు, ఐ థింక్ ఇట్ వాస్ డెఫినెట్లీ అంటే నాకు చాలా చదివినప్పుడు కూడా ఐ వాస్ వెరీ అది నేను విజయవాడ కాదు, నేను మెయిల్ సినిమాకి వెళ్తున్నాను బేసిక్లీ షూటింగ్కి. వెళ్తుంటే అప్పుడు రాధిక గారు నాకు స్క్రిప్ట్ పంపించారు చదువు అని. సో మస్తు ఇట్లా ఫుల్ ఫీల్ లైట్గా అప్పుడే ఇట్లా 6:30 అవుతుంది ఈవినింగ్, ఐ ఓపెన్ చదువుతున్నాను అనమాట. ఎవడరా ఇట్లా రాసింది అసలు అయితే ఎవరైనా చదువుకున్నాను ఇంత బాగా అసలు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నన్ను కన్విన్స్ చేయడానికి పెద్ద టైం పట్టలేదు ఎవరికి, చాలా ఇమ్మీడియట్గా ఐ సెడ్ ఎస్. అంటే ముందు నాకు అన్వరో లేకపోతే అసలు అప్పుడు అక్కడ దాకా రాలేదండి నేను. ఐ థింక్ ఫస్ట్ 3 పేజ్లో ఫక్ ఏదో చేయాలి ఖచ్చితంగా, అదేదో పక్క చేయాలి నేను అనుకున్నాను. సో అట్లా అన్వర్ క్యారెక్టర్ అడుగుతున్నారు, ఏదో బాగుంది మనం ఇంకా అంటే. సో అండ్ అప్పుడు ఇంగ్లీష్లో ఉంది అది ఇంకా, సో దానికి ఇంకా పూర్తి అనువాదం కాలేదు ఉర్దూలోకో లేకపోతే తెలుగులోకో. సో ఇమ్మీడియట్గా బట్ నాకు తర్వాత అన్నారు మీది 3rd ఎపిసోడ్లో వస్తుందని అన్నారు. సో ఇప్పుడు చూసిన అన్హర్డ్ స్క్రీన్ ప్లే అప్పుడు కొంచెం వేరేగా ఉంది, బట్ ఫైనల్లీ కాస్త మారింది. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఈజ్ డూ యూ థింక్ ఐ ఫిట్ ఇన్ హియర్, లైక్ నేను నిజంగా ఇక్కడ సూట్ అవుతానా అని. ఎందుకంటే ఇదేదో బాగా చదువుకొని థియేటర్ బాగా వెటర్న్స్ ఉంటారు కదా వాళ్ళు చేస్తారు అనుకున్నాను నేను. బట్ సంహవ్ నాలంటే ఒక మీడియోకర్ యాక్టర్కి దొరికిన వెరీ హ్యాపీ. లైక్ సరే భీష్మ ప్రతిజ్ఞ దగ్గర వస్తాను, మీరు తాగండి. చాందనియ చెప్పండి. ఫస్ట్ కనిపించడమే మీరే కదా, ఆ శారీస్ అంటే ఆ లుక్ కానివ్వండి లేకపోతే ఆ రూమ్ కూడా మాకు చూస్తే
అబ్జర్వ్ చేసినవన్నీ కూడా నేను రాసుకునే వెనక ఒక విష్ణు గారు ఇలా పెడతారు. ఆయన తాగేటువంటి గ్లాస్ అది కూడా భలే ఉంటుంది డిఫరెంట్ గా. సో మీ కాస్ట్యూమ్స్ అండ్ మీరు పద్మగా మారటానికి చేసినటువంటి రీసెర్చ్. కాస్ట్యూమ్స్ అయితే కంప్లీట్లీ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్. సుషి చౌదరి వాజ్ ఆ స్టైలిస్ట్. సో నేను యాక్చువల్లీ ఆన్ సెట్ వచ్చాకే ఫస్ట్ టైం నేను ట్రై చేసేది. సో క్యారెక్టర్ వరకు ముందు మనం స్టైలింగ్ నాకంటే ఎక్కువ కష్టపడ్డారు. దానికన్నా ముందు ఒక మనకు యుద్ధం అయింది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఒకసారి కాస్ట్యూమ్ లో చూపించి పక్కన చలపతి పెట్టి వి ట్రై డూయింగ్ వన్ స్టేజ్ స్టేజింగ్ ట్రై చేసాం. మీకుంటారు అనుకున్నా నేను, బికాస్ మీరు మీ హార్మీ లోపలంతా ఖాళీగా లోపల అవి పెట్టుకుని వెళ్ళిపోవడానికి ప్లాన్లు. ఐ థింక్ అది అప్పుడు ఆదిత్య ఇచ్చిన ఐడియా బేసిక్లీ, అండ్ అది కరెక్ట్ గా సెట్ ప్రాపర్టీ భలే కుదిరింది అది. సో నాకు అంటే అప్పుడు ఇక దాన్ని ఇంకా సో కొంచెం లిటిల్ చూసి నా సంగీత పరిజ్ఞానం ఎంత లోతైందో నీకు తెలుసు కదా అని. సో అది ఆ సందర్భానికి ఆ ప్రాపర్టీ అలా కుదిరిందండి. ఇట్ వాజ్ లైక్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ కేమ్ టుగెదర్. సో అట్లా అది దానికి చెప్పచ్చు. బట్ చాందిని తను యాక్చువల్లీ వీళ్ళు డ్రెస్ రిహార్సల్స్, మేకప్ రిహార్సల్స్ అన్ని చేశారు, భయపడుతూ చేశారు, నన్ను భయపెట్టించేశారు. సో ఆ రోజు చూసిన తర్వాత ఓకే వీళ్ళందరికీ కలిసి ఏం చేయకూడదు, అందరు సపరేట్ గానే నేను ఫీడింగ్ ఇవ్వాలని చెప్పి అందరు సపరేట్ గా చేశాం. ఐ థింక్ ఓన్లీ అవసరాల గారు ఇంకా జయజ ఉర్దూ ఎపిసోడ్ మాత్రం కలిసి బాగా గట్టిగా వర్క్ చేశారు. అమ్మో మహా కష్టం అనిపించింది అదైతే. వర్డింగ్ కూడా అసలు ఇప్పటిది కూడా కాదు కదా ఉర్దూ, అది కొంచెం కోర్ట్ ఉర్దూ అంటారు ఇక్కడ కోర్టులు. మీకు అది నచ్చిందా ఉర్దూ? అది మీకు అర్థమైందా? బ్యూటిఫుల్. ఒకవేళ క్యారెక్టర్ ఇచ్చింటే తప్పకుండా చేసేవాడు. నేను యాక్చువల్లీ దాదే నేను కూర్చున్నా, నేను అన్వర్ అని తిరుగుతా ఉంటే నువ్వు అది కాదు నువ్వు బద్రి అంటే నువ్వు బద్రి అని మళ్ళా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయిపోయింది. ఐ రీచ్డ్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను కూర్చొని థర్డ్ ఎపిసోడ్ ఓపెన్ చేశాను అనమాట. సో అబ్బాయి ఇది ఇట్లా చదివితే అర్థం కావట్లేదు అని మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ వెళ్ళి మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ చదివి మళ్ళీ థర్డ్ వచ్చి ఆ తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ అలాగా పూర్తిగా 6 ఎపిసోడ్ అలా చదివాను అనమాట. సో ఇట్ వాజ్ వెరీ అంటే ఇట్ వాజ్ రీడింగ్ లైక్ మంచి పుస్తకం అండి. అంటే ఇట్ వాజ్ గొప్ప పుస్తకం చదువుతున్నప్పుడు మీకు తెలిసే తర్వాత అదేంటంటే హిస్టరీని దృష్టిలో పెట్టుకొని, అంటే మనకు జరిగిన సంఘటనలన్నీ దాంతోపాటు ఇలా ఉండుంటే, అలాంటి వ్యక్తులు ఉండుంటే, అలాంటి మనస్తత్వాలు ఉండుంటే వాళ్ళు ఎలా మాట్లాడుకునే వాళ్ళు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం అనేది ఐ థింక్ ఇట్ విల్ క్వాలిఫై యాస్ అ గుడ్ లిటరరీ ఫిక్షన్ ఇఫ్ పబ్లిష్డ్ యాస్ అ బుక్. దీన్ని చాలాసార్లు నాటకం నుంచి సినిమాకి గ్రాడ్యుయేట్ అవుతాయి కథలు, బట్ ఐ థింక్ ఇప్పుడు సినిమా నుంచి నాటకం చేయొచ్చు ఈ అన్హర్డ్ని. ఐ థింక్ అట్లాంటిది ఉంటే చెప్పు, నేను కష్టమే బట్ చేస్తా. ఇన్ని డైలాగ్ గుర్తు పెట్టుకోవాలబ్బా. సరే డైలాగ్స్ దగ్గరకు వస్తాను. చాంద్రి గారు చెప్పండి. మీరు ఫస్ట్ ఎపిసోడ్ మీ ఆపోజిట్ లో ఉన్నాయనేమో చక్కగా కవితలు రాస్తారు, తెలుగు అది వాళ్ళది చాలా బాగుంటుంది, వారు మాట్లాడేది కూడా బాలదిత్య. శేషేంద్ర శర్మ గారే. ఆయన ఆపోజిట్ లో మీరు, మీ కాన్వర్సేషన్ కూడా కొంచెం లెంతీగా ఉంటుంది, ఆ పదాలు అవి కూడా ఎక్స్ట్రీమ్లీ హై ప్రెషర్ నాకు ఇది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది తీసుకున్నది ఒక పర్సనల్ ఛాలెంజ్ కింద. అంటే ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ అంత ఆఫ్టెన్ రాయరు, రాసినప్పుడు అది మన వరకు రావడం కూడా ఎన్ని వస్తాయి చెప్పండి. సో వచ్చినప్పుడు కొంచెం అది చెయ్యాలి ఎలా అయినా అని మోర్ దెన్ టు ప్రూవ్ టు మై సెల్ఫ్ దట్ నా లిమిట్ ఏంటి యాక్టర్ కింద. ఇప్పుడు మనం చేసే క్యారెక్టర్స్ వేరు కదా, ఇలాంటిది ఎంతవరకు పుష్ చేయగలం అనే లాగా ఐ టుక్ ఇట్ అప్. నాకైతే స్టార్టింగ్లోని ఈయన బాగా భయపెట్టారు, ఈయన అండ్ బాలాదిత్య. బికాస్ చక్క చేస్తున్నారు. నాకేమో అది ఆ నేను తూతా దగ్గరే ఉండిపోయాను. నాకేమో దీని సెకండ్ వర్డ్కి వెళ్ళాడో ఫస్ట్ వర్డ్ మర్చిపోతున్నాను, సగం అర్థం కావట్లేదు. నేను కూర్చొని నోట్స్ చేసుకుని అంతా చేసుకుని వెళ్ళి I disappeared after that. So basically మీ అందరికి వర్క్ షాప్స్ అవుతున్నప్పుడు I was unavailable, I was unreachable. నాకు వారం రోజుల తర్వాత వచ్చి చూసుకుంటే ఒక్కొక్కటి నోట్స్ మీద ఇది పెట్టుకుంటారు కదా, మార్కెట్స్ పెట్టుకుంటారు కదా, స్క్రిప్ట్ మీద మార్కెట్స్ పెట్టుకుని ఉంది. సరే నేను ఈ స్క్రిప్ట్ తీసుకుంటాను, మార్కెట్స్ నాకు గుర్తుంటానండి. ఎక్కడ ఏంటి ప్రొనౌన్సియేషన్ అవన్నీ రాసుకుని ఒక్క వర్క్ షాప్ నేను రాలా. ఒకటే చేసా వీడియో కాల్ లో ఒకటి చేసాం, ఒకసారి వచ్చావు ఫస్ట్ డే. అది భయపెట్టిన తర్వాత రాలేదు నేను. దాని తర్వాత ఒక వీడియో కాల్ చేసాము, అది కూడా అబ్బే అంత ఎక్కలేదు. సో దిస్ గై వాజ్ సో స్కేర్డ్.
అమ్మో బాబు ఇప్పుడు ఏమవుతుంది ఆన్ సెట్ వచ్చాక, ఎందుకంటే వి హావ్ టైం కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ అనమాట. అదొకటి అయితే ఉంది. ఈవినింగ్ రాగానే ఫోన్ చేస్తారు 5:30కి, సార్ రెడీ సార్ ఒకసారి చేద్దాం అంటే మళ్ళీ ఫోన్ వస్తుందా సురేష్ గారికి, అబ్బా సేమ్ అసలు. అంటే ఇప్పుడు షూట్ చేసి వచ్చేసి ఇది ఎలా అంటే లిటరలీ ఏదో యూనో సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికి ప్రిపేర్ అవ్వాలి, టైం లేదు, అలా అలా ఉండేది అన్నమాట. సో నేను ఏంటంటే ఇప్పుడు ఎదురుగా వెళ్ళి బెబ్బెబ్బే అనే బదులుగా బిహైండ్ నుండి అవుతుంది అవుతుంది అని చెప్పడం బెటర్ కదా అని చెప్పి ఉంచుకుని, ఐ థింక్ జస్ట్ లైక్ 2-3 days బిఫోర్ ద షూట్ నేను స్టార్ట్ చేశాను ఇంకా నేర్చుకోవడం. స్టార్ట్ చేసి నెక్స్ట్ డే షూట్ అన్నప్పుడు ఆదిత్య కాల్ చేశాను, బాలాదిత్య కాల్ చేసి ఎంతవరకు ప్రిపేర్ అయ్యి అంత వచ్చింది అని అడిగితే అంత రాలేదు ఇది అంటే, ఇలానే అంటారు టాపర్స్ ఎప్పుడు, నేనే మొదలు ఫినిష్ చేయలేదు అంటారు, వచ్చి అన్ని రాసేస్తాను చెప్పి ఈయన ఇలాగే అంటారులే అని చెప్పి, నాకు ఏం రాదు నేను నేర్చుకుంటాను చెప్పి పెట్టేసి బాగా నైట్ అంతా చదువుకుని వెళ్ళాను. అండ్ మాకు షాక్ సెట్ మీద వచ్చాయి కానీ బాలాదైతే నేను మాట్లాడుకుంటాను, అమ్మాయి ఇక్కడ తప్పు పోతే మీరు చూసుకోండి, నేను కెమెరా తిప్పేస్తాను జరుగుతుంది. లైక్ నేను వాళ్ళైతే ఫుల్ దీని ప్రిపరేషన్ లో ఉన్నాం, ఎందుకంటే వీ హ్యాడ్ టు స్టార్ట్ at 8 in the morning and we had to finish the episode by 12 in the night. ఇది స్టార్టెడ్ at 9 కదా. It started a little late. I think it started around 9:30 అయింది. మాకు కొంచెం సెటప్ కొంచెం ఇష్యూ అయింది, బట్ వన్స్ వీ స్టార్టెడ్ ద సెటప్ 9:30, 10 o'clock స్టార్ట్ చేసి వీ స్టార్టెడ్ వర్కింగ్ షూటింగ్ ఆన్ ఇట్, వీ wrapped it up by 12. కానీ ఈ ప్రాసెస్లో నేను బాగా స్టార్టింగ్లో కొంచెం చూసుకోవాలి, తర్వాత నాకు ఎక్కడ పర్ఫెక్ట్గా నమ్ముంది, నేను ఒకసారి చందన్ కాస్ట్యూమ్లో చూసేసి ద ఫస్ట్ థింగ్ ఐ సా హర్ డూయింగ్ వాస్ షీ వాస్ ప్రాక్టీసింగ్ ద డైలాగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. అక్కడ నుంచి బయట నుంచి చూసి ఓ అమ్మాయి నిజంగానే వచ్చేసిందని చెప్పి ఇంకేం చేయక్కర్లేదు, వచ్చేసిందని చెప్పి వెళ్ళిపోయి అక్కడ కూర్చోగానే స్టార్ట్ చేస్తుంది. దాంట్లో మొత్తం ఎపిసోడ్లో దే వాజ్ వన్ సీన్ ఎక్కడైతే సింగిల్ డ్రాప్ ఆఫ్ ఒక సింగిల్ టియర్ ఇలా కార్చాలి, మహానటి మూమెంట్. That was truly a good moment. లైక్ అది నేను రాసిన ఆ రోజు ఏంటి మహానటి అలా చూస్తూ ప్రైమ్ లో ఫినిష్ చేసేసి కూర్చొని ఐ రోడ్, ఎందుకు రాసింది తెలియదు, ఐ జస్ట్ రోడ్ దట్ వన్ సెంటెన్స్ అండ్ ఐ ఫర్గాట్ అబౌట్. సర్లే చూద్దాంలే, మాక్సిమం ఏం చేస్తారా ఏదో కొంచెం అలా గ్లిజరిన్ వేసుకోకుండా కూడా ఓకే, అట్లీస్ట్ ఒక సాడ్ ఫేస్ ఇస్తే చాలరా నాకు అన్నట్టుగా నేను కూర్చున్నా. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కరెక్ట్ ఒక 10 seconds బిఫోర్, బికాజ్ ఇట్స్ కంటిన్యూస్ డైలాగ్, సో అలా కంటిన్యూస్ డైలాగ్ వస్తూ ఆ డైలాగ్ ఎండ్కి ఇట్స్ గాట్ టు బి సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్, దట్స్ హౌ ఇట్స్ రిటన్. సో అలా చేసుకుంటూ నాకు సడన్గా ఆ డైలాగ్ అవుతూ ఉండే కళ్ళలో ఐ కుడ్ సీ, బికాజ్ నేను మానిటర్లో చూస్తున్నాను అండ్ ఇట్స్ అ క్లోజ్ అప్ అండ్ ఐమ్ సీయింగ్ దట్ హర్ ఐస్ ఆర్ స్వెల్లింగ్ అప్. నాకు ఇది పోయింది ఏంటి, ఐ ఫర్గాట్ అబౌట్ ద డైలాగ్ ఏదైనా చేసుకోవచ్చు, లుక్ ఎట్ దట్ ఎక్స్ప్రెషన్ ఎట్ దట్ మూమెంట్ అని చెప్పి అభిరాజ్ మా డిఓపికి వెనకాల నుంచి హోల్డ్ ఇక్కడ ఫోకస్ పోయిందంటే అదంతా హోల్డ్ చేయి అని చెప్పి ఆఖరికి ఆడు హోల్డ్ చేసిన తర్వాత దట్ టియర్ డ్రాప్ ఫెల్ ఎగ్జాక్ట్ మూమెంట్ అలా పడిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఆపేసాను, ఇంకో 7 seconds కంటిన్యూ చేస్తున్నా. షీ మస్ట్ బి థింకింగ్ వీడు కట్ చెప్పండి రిలాక్స్ అవుతుంది ఏముంది, నేను అలానే వద్దేస్తున్నాను, ఓకే నాకు కొంచెం కటింగ్ స్పేస్ కావాలి, ఈ మూమెంట్ నేను ఉద్యోగం ఒక 7 to 8 seconds తర్వాత కట్ చెప్పి ఐఎమ్ స్టిల్ రీలింగ్. మా ప్రొడ్యూసర్ ఇంకా నుంచి చప్పట్లు కొట్టడం మొదలెట్టేసింది. అవునా? She was super happy and the entire set stopped for a moment and they started clapping. That was one of my very proud moment because మా మమ్మీ వచ్చారు ఆ రోజు సెట్కి వచ్చారు మా మమ్మీ. సో for me it's a proud moment. ఆ విధంగా like we didn't expect it. That probably was the most stunning moment and that was my second day of shoot. Like first day మేము jail episode shoot చేసాము. ఫస్ట్ డే వి వర్ షూర్ ఓకే మనం మంచి పని చేసేసాము అని. టూ మచ్ ప్రెషర్ మా టైం మా షూట్ డేకి వచ్చేటప్పటికి చితక్ కొట్టేశాడు, ఆదిత్య చితక్ కొట్టేసి అసలు ఎలా తెలుసు అసలు యు నో హౌ దే డూయింగ్ ఇట్, బ్రేక్ తీసుకెళ్తే నేను సచ్చండ్రా బాబు ఇప్పుడు నేను హౌ డు ఐ ఫాలో వాళ్ళది అయిపోయింది వాళ్ళు జైల్ ఎపిసోడ్ ఒకటి అయిపోయింది. సో అది వాళ్ళది కూడా మేము 8 o'clock స్టార్ట్ చేసాం, ఈవినింగ్ 7 o'clock ఫినిష్ చేస్తాం. సో లైక్ ఓకే అయిపోతుంది ఇంకా ప్రాబ్లం లేదు అని నెక్స్ట్ చూస్తే ఓ నా మీద పెద్ద డైనోసార్ కూర్చోబోతుంది చాంది అని అనిపించింది. But she pulled it off. Like that was a very crazy moment. Very happy moment నాకు. అండ్ లాస్ట్ లో ఒక మాట ఉంటుంది కదా, దేశ భవిష్యత్తుని రక్తంతో కాదు సత్యంతో రాస్తాను అని చెప్పి. ఏంటి అలా చేశారు? అలా అయిపోయారు ఇద్దరు. అయితే రాశాడు కదా సార్ పోటీ. నేను అంటే ఉంటుందేమో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు వస్తారేమో అని చెప్పి చూస్తే ఇంక అక్కడికే కట్ క్లారిటీ వచ్చింది. బద్రితో మాట్లాడుతూ బద్రి ఏంటి బద్రి పద్మ చూస్తే అలా నువ్వు చూస్తే ఇలా అంటే స్పాయిలర్ అలర్ట్ డోంట్.
బట్ ఐ థింక్ నేను బాగా నచ్చిన డైలాగ్ అదొకటి. అండ్ దట్ మూమెంట్ ఇది షూటింగ్ కాగానే తను అది మస్తు అనిపించింది. దట్ వాస్ నైస్, వెరీ గుడ్. చక్కగా పొగలో నుంచి మెల్లగా మీ కాషాయ బట్టలు వేసుకొని కట్ చేస్తే మీరు ఎంట్రీ ఇచ్చారు. మల్లేషా ఆయనేమో మిమ్మల్ని కొట్టడానికి ఏదో విసురుతారు. ఇంట్రొడక్షన్ చాలా చాలా బాగుంది. సో మీ ఇద్దరి ర్యాప్ ఎలా ఉంది? నేను స్టన్ బేసిక్లీ అజయ్ అన్న. ఐ థింక్ మీరు అజయ్ గారిని గుర్తుపెట్టుకుంటే వారు చేసిన పాత సినిమాలన్నీ గుర్తొస్తుంటాయి. ఎస్పెషల్లీ టిట్లా ఫ్రమ్ విక్రమార్కుడు అండ్ ఆల్ ఆఫ్ దిస్. అంటే ఖుషి ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్. చాలా తక్కువసేపు వస్తారు కానీ చాలా అద్భుతంగా చేస్తారు దాన్ని. సో అవన్నీ ఊహించుకుంటున్నాను అనమాట. అండ్ సడన్లీ వారి డైలాగ్స్ కానీ తర్వాత ద వే హీ వాజ్ బిహేవింగ్ విత్ బద్రి, నువ్వు ఏమేం చేయరా, నేను ఎట్లనే ఉంటా, నేను చాలా చూసా. అంటే వార్ వెటరన్స్ కదా ఆయన మీరు. యా సో అదంతా చూస్తుంటే నాకు కూడా భలే అనిపించింది. అండ్ ఐ కెన్ యాక్చువల్లీ గివ్ డ్యూ క్రెడిట్ టు అజయ్ అండ్ బాలాదిత్య. ఒకవేళ బద్రి వాజ్, ఇఫ్ హీ వాజ్ ఎంటర్టైనింగ్ ఆర్ ఇఫ్ హీ ఈస్ కన్విన్సింగ్ ఎనీ మినిట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ పుషింగ్ మీ ఫార్వర్డ్. అజయ్ అన్న వాజ్ లైక్ ప్రో. ఇస్ బేసిక్లీ నెక్స్ట్ ఏంటి అదేనా డైలాగ్, ఓకే రెడీ, అరే రెడీ అయిపోయాడు. సో అది తర్వాత ఇవన్నీ అఫ్ కోర్స్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్తో చేస్తున్నప్పుడు మీకు ఆ తేడా ఉంటుంది. అండ్ దట్ వాస్ వెరీ మచ్ విజిబుల్ విత్ అజయ్ గారు. యా ఐ థింక్ నా ఫేవరెట్ మూమెంట్ దాంట్లో అదే ఆ గడ్డం తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం అనేది అది భలే కుదిరింది యాక్చువల్లీ. అది దట్ మూమెంట్ అది ఆ రోజు అనుకున్నాను, చాలా నవ్వుకున్నది. అండ్ అది కూడా అంత ఒక 1 night లో 1 night. I think we started at, అది ఇంకా చాలా ఫాస్ట్ గా. I think we started around 7 o'clock. పొద్దున 2:33కి ర్యాప్ అయిపోయింది. ఓకే, ఇట్ ఇస్ వెరీ వెల్ ప్లాన్. సో అదే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు, అంటే మీరు మంచిగా ఇంట్లో వర్క్ చేసుకోవాలి, హోంవర్క్ చేసుకొని వస్తే ఎంత ఫాస్ట్ అయిపోద్ది అనేది. అండ్ అప్పటికి వీళ్ళందరికీ అలవాటు అయిపోయింది. లైక్ ఇంత టైంలోనే వీళ్ళు తీస్తారు, ఇలానే తీస్తారు అని వీళ్ళకి అర్థమైపోయింది. సో దట్ వాజ్ ఐ థింక్ ద సెకండ్ లాస్ట్ ఎపిసోడ్ దట్ వి షాట్. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైం మేము వెయిట్ చేస్తున్నాం చాలా ఈగర్గా. అంతా మొత్తం టీం అంతా వెయిట్ చేస్తుంది. ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యనే ఇంత హెవీ డ్యూటీ కాన్వర్జేషన్ ఉంది, ఎలా చేస్తారు వీళ్ళు అని. ఎందుకంటే అజయ్ గారిది ఫస్ట్ షూట్ చేసింది మేము 6th episode షూట్ చేసాం. సో ఆ ఫైనల్ ఎపిసోడ్ అదే లాస్ట్ ఎపిసోడ్ షూట్ చేసాం. అదే వాళ్ళు ముసలోళ్ళుగా చేసే ఎపిసోడ్ ఒకటి షూట్ చేసాం. సో వీ సా సంథింగ్ వెరీ డిఫరెంట్ కమ్ ఫ్రమ్ హిమ్. స్టన్. అప్పటికే నేను ఐ హ్యాడ్ వర్క్ విత్ బాలాజీ గారు, సో ఐ న్యూ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. ఐ న్యూ అవసరాలు గారు ఆ ఎక్స్పెక్టేషన్స్, బట్ అజయ్ గారు వాజ్ లైక్ అ కంప్లీట్ సర్ప్రైజ్ ప్యాకేజ్. సచ్ అ వెరీ సెంటర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మాకు లాస్ట్ మిగిలేటప్పుడు ఓకే దర్శి అప్పుడు చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నారు. సో దేర్ గోయింగ్ టు బి 2 people who are going to be like literally it was like నేను పక్క నుంచి ఓకే దిస్ ఇస్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ రాబోయ్ అని చెప్పి పక్కకి అందరు అలా వెయిట్ చేస్తూ కూర్చున్నారు. అసలు ఏమవుతుంది ఈ రోజు, హౌ ఆర్ వి గోయింగ్ టు షూట్, హౌ మచ్ టైమ్ ఇస్ ఇట్ గోయింగ్ టు టేక్ అని చూస్తే టక్ 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 అయిపోతూనే ఉంది. అండ్ బై ద టైమ్ వీ గాట్ డన్ విత్ ఇట్ లైక్ నాకు యూజువల్గా ఏంటంటే నేను షార్ట్స్ ఒకటి చూసుకునేవాడిని, ఏ షార్ట్స్ ఏంటి అయిపోయిన తర్వాత నా పక్క నుంచి మా కో డైరెక్టర్ మార్క్ చేసుకునేవాడు. ఇంకేం మిగిలిందండి అని నేను అడిగాను. చూసి ఇంకేం మిగులుతుంది అయిపోయింది అనేటప్పటికి ఓకే అయిపోయింది కదా. బట్ దట్ డే ఇట్ వాజ్ ఎలక్ట్రికల్. దట్ ఎంటైర్ అట్మాస్ఫియర్ వాజ్ లైక్ సంథింగ్ ఎల్స్. అంటే యాక్షన్ అని చెప్పి టైటిల్ పెట్టినందుకు దానికి తగ్గట్టుగానే టకటక అయిపోయింది. అంటే లిటరలీ ఆ రోజు నా దగ్గర నుంచి మైక్ లాక్కొని వెళ్ళిపోయారు. నేను గట్టిగా అంత గట్టిగా చూస్తుంటే మైక్ లాక్కొని వెళ్ళిపోయారు నా దగ్గర నుంచి. అయినప్పుడు అడ్వాంటేజ్ ఉండింది యాక్చువల్లీ. దట్ ప్రిపరేషన్ వాజ్ వెరీ, అంటే కొన్నిసార్లు వి వాక్ ఇన్ టు ద సెట్ అండ్ డూ ద డైలాగ్స్ అదొకలాగా ఉంటుంది. బట్ టు ప్రిపేర్ వెరీ వెల్ మచ్ బిఫోర్ ద షూటింగ్, ఆ తర్వాత సెట్కి వెళ్ళి అక్కడ చేయడం అనేది అసలు అంటే ఈ లైన్ కదా నెక్స్ట్ అని అట్లీస్ట్ మీకు రీకాల్ వాల్యూ ఉంటుంది. అఫ్ కోర్స్ చూసుకోవాలండి అక్కడికి వెళ్ళిన తర్వాత, బట్ అట్లీస్ట్ దట్ రీకాల్ వాల్యూ హెల్ప్డ్ అ లాట్ అండ్ ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు థింక్ అబౌట్ వాట్ దీస్ క్యారెక్టర్స్ వర్. మా గురించి ఆలోచించారా? నేను మరీ ఇంత తెలుగు మాట్లాడితే మా వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేను తెలంగాణ మాట్లాడే అందరికీ తెలుసు కదా, అలా ఏమైనా ఒకటి వచ్చిందా మైండ్ లోకి? అట్లేమో అనిపించలేదు నాకు. అంటే వీడు బీదర్ దగ్గర ఉండే ఒక, అంటే ఇట్స్ మోర్ ఆఫ్ బీదర్ దగ్గర ఉండే క్యారెక్టర్ బద్రి అనేవాడు బీదర్. అండ్ నాకు కొంచెం నాకు కర్ణాటకలో, అంటే కర్ణాటక బార్డర్ దగ్గర ఇప్పుడు నారాయణ ఖేడ్ అలాంటి ఏరియాస్లో వాళ్ళు మాట్లాడే కొంచెం, అంటే అఫ్కోర్స్ ఇట్లా తెలంగాణలో వస్తుంది, బట్ యాక్చువల్లీ
మలేషియా కమ్స్ ఫ్రమ్ దట్ ప్రాపర్ ఇది తెలంగాణ ఇది, బట్ నేను కొంచెం బార్డర్ ఏరియా కానీ అది ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు. సో ఐ థాట్ వీ బెటర్ స్టిక్ టు వాట్ అనిరుద్ వాస్ సేయింగ్. సో ఇట్లా చేద్దాం అన్నాడు. అనిరుద్ బేసిక్లీ తెలుగులో అనువదించిన రైటర్ అతను. సో ఇట్లా చేద్దాం దర్శి అని అంటే ఓకే చాలా సార్ మేము ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉండి ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయడం అని చెప్పి ఇది ఇక్కడ ఆపేద్దాం మనం తెలుగునే అని చెప్పి అక్కడ ఆపేసాం. సో అట్లా. అండ్ ఇంకోటి కొలోక్యాలిటీ తీసుకొస్తే ఏ భాషలోకైనా మీకు అది వినడానికి బాగానే ఉంటుంది. రాదని ఇప్పుడు మరీ ఇట్లా ఏమంటే అని ఇట్లా పౌరాణికం కూడా కాదు కాబట్టి. సో మాకు దట్ వీ హ్యాడ్ దట్ లిటిల్ అడ్వాంటేజ్. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క మూమెంట్ మాట్లాడించారు. యాక్షన్ విషయానికి వస్తే వీళ్ళ ఎపిసోడ్ లోనేమో సహాయం దగ్గర వచ్చి ఆయన నవ్వునవుతారు. ఏం చేస్తారు దాంతో. సో వాళ్ళతో చదరంగా వాడించారు. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లో కూడా లాస్ట్ లో ఒక ఫుడ్ ఉంటుంది, కానీ వాళ్ళతో మాత్రం చాలా కాఫీలు. పలావ్ గురించి మాట్లాడారు. అది ఆఫ్ స్క్రీన్ తినేసారు కదా. ఎక్కడ కనిపించారు, తర్వాత కనిపించి కూడా కనిపించారు. అంటే బేసిక్లీ ఐడియా వాజ్ సింపుల్ అండి. మీరు ఎంతైనా కొట్టుకోండి, కలిసి ఉంటాం మనం. అగ్రీయింగ్ టు డిసగ్రీ. దట్ వాస్ ద బేసిక్ ఐడియా. దట్ వాస్ కంటిన్యూడ్ ఇన్ ఎవ్రీ కాన్వర్సేషన్. ఏమన్నా కూడా అట్లీస్ట్ లాస్ట్కి హెల్ప్ చేసుకుంటారు. అంటే ఆ టైంలో ఆ మానవత్వం ఉండేది, డిగ్నిటీ ఉండేది. దే యూస్ టు అట్లీస్ట్ అప్రిషియేట్ ద అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ విల్ డిసగ్రీ విత్ యూ, కానీ నిన్ను మాత్రం కించపరచు. అది గుర్తుంది. And they don't get personal about discussions అన్నమాట. బికాస్ అఫ్ కోర్స్ అంటే అక్కడ మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు వెదర్ ఇట్ వాజ్ నేను కానీ డాక్టర్ క్యారెక్టర్ కానీ తను కానీ డాక్టర్ కానీ వి ఆల్ వాంటెడ్ అన్ ఇండిపెండెంట్ ఇండియా. అవును, ఫైనల్ గా వి ఆల్ వాంటెడ్ అన్ ఇండిపెండెంట్ ఇండియా. బట్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. బట్ దట్ డజంట్ మీన్ దట్ నేనేదో పర్సనల్గా వెళ్ళి నువ్వు ఇలాంటోడి నువ్వు అలాంటోడి అని నిన్ను అని అనుకోవడం కంటే కూడా రాదర్ సమంజసంగా సామరస్యంగా మాట్లాడుకొని ఓకే నువ్వు ఇది బాస్ నేను ఇది బాస్, సో యూనో నువ్వు చేయనా నేను చేసుకుంటా అని దట్ అది నాకంటే దట్ వాజ్ వన్ గ్రేటెస్ట్ టేక్ బ్యాక్ ఎలిమెంట్ వన్ ఐ వాజ్ రీడింగ్ స్క్రిప్ట్ చదివినప్పుడు. అరే సో నాకు నేను చేయడానికి ముఖ్య కారణం కూడా అదే. వేర్ ఇన్ అ డే వేర్ వి ఫైట్ ఎనీథింగ్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఎవరిని పడితే వాడిని మా బెహన్ గాలి ఇచ్చుకుంటాం, మనం ఎట్లా తెచ్చుకుంటాం, జస్ట్ ఊరికే మీ హీరో ఇట్లా మా హీరో ఇట్లా అని ఇట్లాంటి ఫ్యాన్ వార్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర అలాంటి. సో ఇమాజిన్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ అ మచ్ లార్జర్ కాజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. సో వాళ్ళు ఎలాగుండేవాళ్ళు అనేది నాకు బాగా నచ్చింది ఆ ఆస్పెక్ట్ అది. యా. అండ్ ఎవరికి తెలియని విషయం నిజంగా ఇందాక నేను డైరెక్టర్ గారు మాట్లాడుకున్నాం, స్పానిష్ ఫ్లూ గురించి మీరు డిస్కస్ చేస్తారు కదా మీ ఎపిసోడ్ లో. సో అలాంటివన్నీ విన్నప్పుడు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన గురించి అడిగి తెలుసుకోవటం కానీ ఇంకా అప్పుడు తెలియనివి అంటే పుస్తకాల్లో లేనివి చాలా ఇన్ఫర్మేషన్ ఆయన మనకి ఇవ్వడం జరిగింది. నాకు కూడా తెలియదు కొన్ని నంబర్స్ ఇప్పుడు చెప్పారు, నేనైతే కనుక షాక్ అయ్యాయి ఎంతమంది టోటల్ గా ఆ పీరియడ్ లో చనిపోయారు. ఓవర్ బ్రిటిష్ 190 crores. Looted amount $41 trillion. That is. So ఇలా ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు అక్కడ షూటింగ్ బిఫోర్ ఆర్ మీరు ఇది నేను స్పానిష్ లో నేను వెళ్ళి చదువుకున్నాను స్క్రిప్ట్ చదివిన తర్వాత ఏది ఎంత సీన్ ఉందా నిజంగానే. లైక్ దెన్ అప్పుడే కరోనా అయిపోయింది. నేను అంటే కరోనా జరుగుతున్న ఫస్ట్ వేవ్ లో ఇంటర్నెట్ లో దిర్ వాజ్ అన్ ఆర్టికల్ విచ్ సేస్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ స్పానిష్ ఫ్లూ అని. సో స్పానిష్ ఫ్లూలో కూడా క్లియర్లీ దేర్ ఇస్ అ సెకండ్ వేవ్ అనమాట. అప్పుడు ఇంకెక్కువ మంది చచ్చిపోతారు. ఇది జరిగింది, యాక్చువల్లీ జరిగింది. సో దాంట్లో ఆర్టికల్లో ప్రస్తావించిన విషయం కూడా ఇదే అనమాట. సో ఫస్ట్ వేవ్ అయిపోతుందని మీరు అంత పెద్ద ఎగరకండి. దేర్ ఇస్ అ సెకండ్ వేవ్ విచ్ విల్ బి మచ్ మోర్ డేంజరస్. 100 years క్రితం ఇదే జరిగింది, మళ్ళీ ఇదే జరుగుతుంది. వేర్ ద వైరస్ విల్ హ్యావ్ ఎ రీబౌండ్. సో ఇది అప్పుడు చదివినప్పుడు అంటే అయి ఉండొచ్చు, అవుతుందేమో, లైక్ ప్రాబ్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో ఇది నేర్చుకోండి అని దాంట్లో రాశారు. సో అది నేను చదువుకున్నా మళ్ళీ. అంటే మళ్ళీ అప్పుడు వెళ్ళి సో ఇండియాకి ఎలా వచ్చిందంటే World War II ద్వారా సైనికుల ద్వారా వచ్చింది ఆ వైరస్ టు ఇండియా. అప్పుడు దాదాపు ఆ టైంలోనే అరౌండ్ ఇండియాలో చనిపోయిన వాళ్ళు అరౌండ్ 2 to 3 crores దాకా ఎంతో నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ అగైన్ దీస్ ఆర్ ఆల్ ఎస్టిమేషన్స్ హాఫ్ ఆఫ్ ఇట్ అండ్ కొన్ని గవర్నమెంట్ అప్పుడున్న బ్రిటిష్ రికార్డ్స్లో ఉన్నాయి అంతే. సో ఇవన్నీ ఇట్ వాస్ మోర్ లైక్ అరే సార్ ఏదో చెప్పారు చదువుకొని వచ్చావా, ఇట్స్ లైక్ వెళ్ళి మనకి వెళ్ళి బుక్ ఓపెన్ చేసి సో ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ నాటకం చూసామంటే మీరు మాకు స్పానిష్ బహుమతిగా ఇచ్చారా, మేము మలేషియాతో ఉన్నాం. సో ఇవన్నీ దే వాజ్ లిటిల్ ఇది అది బాగుండింది ఫర్ అంటే. సో బేసిక్లీ అదే నేను అది చేస్తున్నప్పుడు కూడా ఇది బైజూస్ వాళ్ళు కొనుక్కుంటారు అనుకున్నా, బట్ హాట్స్టార్ వాళ్ళు కొనుక్కున్నారు. వెరీ హ్యాపీ అని.
ఫస్ట్ అయిపోగానే చెప్పు. ఎవరు తీసుకోకపోయినా అదైతే బైజు తీసేసుకుంటుంది. మొత్తం హిస్టరీ ఇక్కడే ఉంది. అంత పెద్ద పుస్తకాలు చదివే బదులు జస్ట్ చూస్తే చాలు వాళ్ళకి. This is qualified, dude. This is 100% qualified, like. Definitely. And references of and ఆల్సో నాకు ఇంకా చాలా గొప్పగా అనిపించేది ఏంటంటే చాలా మంది తెలుగు పోరాట యోధుల్ని అంటే వైప్లవుల్ని దీంట్లో దాన్ని ప్రస్తావించడం, అంటే పింగళి వెంకయ్య గారు, లేకపోతే మీరు అంటారు కదా రఘుపతి వెంకయ్య నాయుడు, తర్వాత అల్లూరి సీతారామరాజు గురించి 3-4 సార్లు, వారి గురించి 4-5 సార్లు ప్రస్తావన వస్తుంది. భగత్ సింగ్ గురించి అఫ్ కోర్స్ దట్ వాస్ త్రూ అవుట్ ద హోల్ థింగ్. ఎపిసోడ్ స్టార్ట్ అవడం అట్లా స్టార్ట్ అవుతుంది. మీలోనే భగత్ సింగ్ అనిపించారు. ఢమ్ 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 అని డైలాగ్స్ తో ఇంట్రొడక్షన్ అలానే వస్తుంది. మనం ఏదో హైదరాబాద్ లో ఉండి చార్మినార్ ఒకసారి లాడ్ బజార్ అక్కడ తిరిగేసి, అదే హైదరాబాద్ అంటే నీకేం తెలుసు, అలా తెలుసు అని పెద్ద ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది అందరికి లైక్ ఏం తెలుసు నీకు హైదరాబాద్ గురించి, డోంట్ నో షిట్ బేసిక్లీ. అలా నిజంగా హిస్టరీ గురించి చదువుకునే వాళ్ళు 1920 నుంచి 47 వరకు అబ్బా నాకు తెలుసులా ఏం జరిగిందో అనుకునే వాళ్ళందరికీ చాలా విషయాలు తెలిసేలా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య అండ్ రాధిక. నిజంగా అనిరుద్ని ఎప్పుడు తిట్టుకోలేదు దర్శి గారు? లేదు, ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి ప్లీజ్. ఎప్పుడు తిట్టుకోలేదా? లేదు, ఎందుకు తిట్టుకోవాల్సిన రాసావు నువ్వు? మరి ఇంకో మార్గం లేదు, అదే చెప్తున్నా. దట్ ఈస్ నో అదర్ వే అవుట్. ఏమరా మళ్ళీ చెట్లు మంచిగా వానే తినవా ఇట్లా అనుకోవడం కంటే ఇట్స్ లైక్ మళ్ళీ కూర్చొని ఇంకేంది సాకరాలమ్మా. సో ఇట్ ఈస్ అని అనుకున్నా ముందు ఇట్లుంటే కూడా ఎట్లుంటుందో బేసిక్లీ. బట్ కాకపోతే వాళ్ళు కానీ అక్కడ ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే ఆర్ నాట్ జోవియల్ పీపుల్ బికాస్ దే ఆర్ నాట్ జోవియల్ టైమ్స్. అంటే మీరు దొరికితే చంపేస్తారు, మీరు అంటే మీకు ఫ్రీడమ్ కావాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ చాలా ఇప్పుడు అది ఎట్లుంటుందంటే మై ప్రాబ్లమ్ ఇఫ్ యూ హ్యావ్ అ మేజర్ ప్రాబ్లమ్ లైక్ కరోనా అండ్ ఆల్, మీరు చిన్న జ్వరాన్ని మీరు అంత భయపడరు బేసిక్లీ. ఇట్ ఈస్ లైక్ దాట్. సో అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఎలా ఉంటారు అనేది, సో డిజైనింగ్ దెమ్ వాజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం వాళ్ళకి తినేంత టైం లేదు, వాళ్ళు బేసిక్లీ వాళ్ళు ఏం వేసుకుంటున్నారో, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారో ఇవన్నీ అనవసరం వాళ్ళకి. బికాస్ దే ఆర్ ఇమ్మెటీరియల్ టు దెమ్, బికాస్ దే హ్యావ్ మచ్ మోర్ లార్జర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్.